సార్ మీ పేరు? ఎడ్ల గంగారెడ్డి. సార్కి వచ్చేసి గత 6 సంవత్సరాలుగా పక్షవాతం వచ్చింది. తర్వాత ఎక్కడెక్కడో చాలా చోట్ల చూపించుకున్నాడు, సర్జరీ కూడా చేయించుకున్నాడు, అయినా ఎలాంటి రిజల్ట్స్ లేదు. ఇప్పుడు తను వచ్చిన తర్వాత కూడా తను ఎలా నడుస్తున్నాడో మీకు ప్రత్యక్షంగా నడిపించి మరీ చూపించాను. ఇప్పుడు ప్రస్తుతానికి తనకు కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ చేశాము. చేసిన 20 నిమిషాలలో తన వాకింగ్ స్టైల్ అంటే ఇంతకుముందు నడిచిన రిజల్ట్స్కి ఇప్పుడు రిజల్ట్స్కి మీరు అబ్జర్వేషన్ చూడండి. సార్ ఇప్పుడు మీకు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎలా ఉంది బాడీ? కొద్దిగా ఫ్రీ అయింది కదా? ఇంతకుముందు చాలా టైట్ గా ఉంది కదా? ఇప్పుడు ఈ కాలు ఎత్తలేకుంటుంది కదా? ఇప్పుడు ఒకసారి కాలు పైకెత్తి చూడండి. కాలు మర్చుకో, అట్లే మర్చండి. వస్తుంది కదా ఇప్పుడు కొద్దిగా మర్చడానికి. ఒకసారి ఇలా పట్టుకొని నడుము ఎత్తండి, ఇలాగా కింద కొంచెం. ఇప్పుడు లేపండి, కొద్దిగా పైకి లేపండి ఫ్రీగా. సో ఈ మడత అనేది ఇంతకుముందు ఈ మడత వచ్చేది కాదు, ఇప్పుడు ఈ మడత అనేది సంపూర్ణంగా వచ్చిందనమాట. అసలు కాలు ఇలా మడిచేది, టోటల్గా మడిచేది కాదు. సో ఇప్పుడు ఫ్రీగా మడత వస్తుంది. ఒకసారి నడవండి సార్ మీరు. ఇప్పుడు ఇంతకుముందు నడకకి ఇప్పుడు పట్టుకోకుండా స్ట్రైట్గా నడవండి. ఇంతకుముందు ఇంత కాళ్ళు వేయలేదు, నడవడానికి వస్తుంది కదా? ఓకే. నచ్చండి. ఇంతకుముందు వచ్చేసి మీకు నచ్చడానికి రాలేదు, ఇట్లా రాలేదు. ఓకే, ప్రస్తుతానికి చెప్పాలంటే ఓకే, ఫాస్ట్గా నడుతుంది, కొంచెం హుషారుగా నడుతుంది. సో ఈజీగా నడచడానికి వస్తుందా? సో ఇప్పుడు మీకు ఎలాంటి ఆపరేషన్ చేయలేదు, సర్జరీ లేదు, ఇంజక్షన్ చేయలేదు, కేవలం మ్యానిపులేటింగ్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ చేసాము. ఇప్పుడు ఫాస్ట్ నడచడానికి వస్తుందా? అందరికి చేయొచ్చు ఈ ట్రీట్మెంట్? అందరికి చేయొచ్చు కదా? ఓకే సార్, రండి. పట్టుకున్న